ముచ్చాలు ముచ్చాలు. ఏమండి, సినిమాలో నేను ఎన్నో డ్యూయెట్ చూస్తూ ఉంటాను కానండి, ఈ డ్యూయెట్ మాత్రం చాలా తమాషాగా ఉందండి. ఈ బతికి ఆనందం చాలండి. వస్తానండి. ముచ్చాలు, నీకు ఇంతకంటే ఎన్నో రెట్ల ఆనందాన్ని ఇచ్చే విషయాన్ని చెప్పాలని వచ్చాను. ఏమిటండి అది? నీకు గొప్ప సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఆ మాట వినగానే నువ్వు సంతోషంతో పొంగిపోతావు. ఏమిటి? నేను మీరు చెప్పేస్తున్నా. చెప్పండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏమిటండి ఆ కాకోల? చూడండి ఎందుకు అలా గడుస్తాయి? మిస్టర్, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వినిపించిందా? వద్దండి, పెళ్లి మాట మాత్రం ఎత్తకండి, నాకు నవ్వు వచ్చేస్తుంది. ఏ, ఎందుకని? చూడండి, ఆ ముంత కింద పప్పు బండి తర్వాత నేను ప్రేమించేది పూజించేది మిమ్మల్ని ఒక్కరినే. దాన్ని ఎలా పెళ్లి చేసుకోలేను, మిమ్మల్ని కూడా అలా చేసుకోలేనండి. మిస్టర్, నా అంతటా నేనే పెళ్లి సంగతి ఎత్తేనని అంత చులకనగా మాట్లాడుతున్నావా? అమ్మమ్మమ్మ, మీరు అలా అపార్థాలు చేసుకోకండి. మిమ్మల్ని ప్రేమించమనండి, ఎన్నేళ్ళైనా ఎంతైనా ప్రేమిస్తాను. మీతో కలిసి ఇలా పాటలు పాడమనండి, రోజుకో కొత్త పాట నేర్చుకొచ్చి మరీ పాడతాను. నిప్పుల్లో దూకమనండి, దూకేస్తానంతే. అంతేగాని ఇలా పెళ్లి విషయం మాత్రం వద్దండి, వద్దు. ఏ, నాకేం తక్కువని? తక్కువని కదండి, మీకన్నీ ఎక్కువే. కానీ మా వంశంలో పెళ్లి చేసుకునే ఆనవాయితీ లేదే. మా ముత్తాత, మా తాత, మా నాన్న అందరూ బ్రహ్మచారులంటే నమ్మండి. అంచేత పెళ్లి విషయం వదిలేసి ఏమండి రేపు కూడా ఇలా వచ్చేయండి, బాగా ప్రేమించుకున్నాం. ఏ రేఖ అయ్యిందా? నమస్కారం అండి. నువ్వమ్మా? రేవటి బట్రా. వద్దండి, రామ్మా కూర్చో. నేను మీకు గుర్తున్నాను అనుకుంటాను. గుర్తులేకేమమ్మా? నేను ఎలా మర్చిపోగలను? ఎలా మొదలెట్టాలో తెలియటం లేదు. ఏంటమ్మది? ఆ రోజు మొదటిసారిగా ముత్యాల్ని ఇక్కడే చూశాను. ఆయన మిమ్మల్ని మామ అనడం గమనించాను. ఆయన గురించి పెద్దవారిగా మీతో మాట్లాడాలని వచ్చాను బాబాయ్ గారు. బాబాయ్? వచ్చిన విషయం సిగ్గు విడిచి చెప్పేస్తున్నాను. ఆ రోజు ముత్యాల్ని ఇక్కడ చూసిన క్షణమే ఆయన రూపం నా మనసులో ముద్రపడిపోయింది బాబాయ్ గారు. అలాగా? ఆయన్ని పెళ్లి చేసుకోవాలన్న కోరిక రోజు రోజుకు పెరిగిపోయింది. ముత్యాలు, మా ముత్యాలను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నావా? శుభం, చాలా సంతోషం అమ్మా. కానీ ఆయనకి నేనంటే ఇష్టం లేనట్టుంది బాబాయ్ గారు. వాడికి నువ్వంటే ఇష్టం లేకపోవడం ఏంటమ్మా? ఈ ఆల్బమ్ చూడు, ఏ పేపర్లో నీ ఫోటో పడ్డా శ్రద్ధగా కత్తిరించి అతికించుకుంటాడు ముత్యాలు. వాడికి నువ్వంటే ఎంతో అభిమానం, ప్రేమ. ఆ ప్రేమ వరకేనట. పెళ్లికి వీల్లేదన్నారు ఆయన. ముత్యాలు లేనిదే నేను బ్రతకలేను బాబాయ్ గారు. ఆయనతో పెళ్లి జరిగిన పక్షంలో నాకు ఆత్మహత్యే శరణ్యం. ఆ విషయం చెప్పినా ససేమ్ర వీల్లేదన్నారు ఆయన. వాడికి పోట్లాడడం తప్ప మాట్లాడడం తెలియదు. వయసు వచ్చిన పసివాడు. ముత్యాలతో నేను మాట్లాడతాను. వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటానంటే అంతకంటే నాకు కావాల్సింది ఏముందమ్మా? ఎలాగైనా సరే వాడిని పెళ్లికి ఒప్పించే బాధ్యత నాది. రాధ, కనిపించడమే మానేసేవే? ఏం లేదు మాస్టారు. అమ్మ నిన్న ఒకసారి ఇంటికి తీసుకురమ్మంది. 4 రోజులు పోయిన తర్వాత వస్తాను మాస్టారు. నీ బాధ ఏమిటో నాకు తెలుసు రాధ. నీతో పెళ్లి నిశ్చయం కాగానే నా ఉద్యోగం పోయిందని బాధపడి పెళ్లి వాయిదా వేయమన్నావుటగా. నువ్వెంత పిచ్చిదానివి రాధ. ఎవరి అదృష్టాన్ని బట్టి వాళ్ళ జీవితం ఉంటుంది, కానీ ఒకరి జీవితంలో ఎదురయ్యే మంచి చెడులకు వేరొకరు బాధ్యులు ఎలా అవుతారు? ఈ విషయమై నీతో మాట్లాడడానికి 2-3 సార్లు మీ ఇంటికి వచ్చాను, కానీ నువ్వు లేవు రాధ. ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగం పోయి ఉంటే అప్పుడేం చేసి ఉండేదానివి?
ముత్యాలు. అరే ఏమిటిది ఏమిటిది విశేషమా? విశేషమే మరి. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. పెళ్ళా? కంగ్రాచులేషన్స్. పెళ్లి కూతురు? ఓ అమ్మ కూతురు, అమ్మల కన్నా అమ్మ కూతురు రేఖ. రేఖని చేసుకుంటున్నావా బావా? చేసుకోకూడదా? అందుకు సాయంత్రం పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసింది మా కాబోయే అత్తగారు. మీరిద్దరు తప్పకుండా రావాలి. అక్కడికి మేమెందుకులే బావా. సరే మీరు రాకపోతే నేను పెళ్లే చేసుకోను. ఆ మాట చెప్పేస్తాను. వాళ్ళకి డంకా మీద దెబ్బ కొట్టారు. రాధా ఏమిటి రాధా ఇది? నువ్వు కూడా ఇలా మనం వాళ్ళ తరఫున వెళ్ళటం లేదు, మనవాడైన పెళ్లి కొడుకు తరఫున వెళ్తున్నాం. ఇంత ఆనందంగా వచ్చి పెళ్లి చేసుకుంటున్నానంటే వెళ్ళకపోతేరా? ముత్యాలు మేము తప్పకుండా వస్తాం. నువ్వు రావాలి. ఏమిటి ఏమిటి రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదని ఇక్కడ కూడా వచ్చావు? ఈవేళ ఏ కారుకి తలంటి పోస్తున్నావురా నాయనా? ఊరుకో మామ, నేనేం ఉత్తినే రాలేదు. వాళ్ళు నా కాళ్ళకి దండం పెట్టి మరీ పిలిస్తే వచ్చాను తెలుసా? ఎవరు వీళ్ళు? నీ కాళ్ళకి దండం పెట్టి పిలిస్తే నువ్వు వచ్చావు. ఎవరో పువ్వు పెట్టుకున్నాడు చెప్పరా? రేయ్ ఇదిగో ఈవేళ 1000 కళ్ళతో చూస్తుంటాను. ఏ కారు మీదన్నా చెయ్యి పడే పడిందో బెండ్ మీద బ్యాండ్ వాయించేస్తాను. జాగ్రత్త, నా బోటలతో పెట్టుకోకు. ఇవాళ ఏ కారుకి ఏం జరగదు కానీ ఎందుకైనా మంచిది మామా, నీ సైకిల్ కాస్త జాగ్రత్తగా చూసుకో. నా సైకిల్కే రా, నా సైకిల్ సేఫ్. మర్యాదస్తులకు మాత్రమే లోపలికి ప్రవేశం. నువ్వు కావాలంటే గోడకి చూడు, నా బోటోళ్ళకి ప్రవేశం లేదు. నువ్వు నాలా మర్యాద ఏమిటా దురుసు? రండి. హలో, హౌ డి యూ? ఓ మాస్టర్ గారు, రండి మాస్టర్ గారు రండి. రామా, మమ్మీ, రామకృష్ణ గారు కూడా వచ్చారు. హలో, రండి రండి. ఏమిటి ఇవి పువ్వులు, ఇది బుట్ట. లేడీస్ అండ్ జెంటిల్మెన్. జెంటిల్మెన్ జెంటిల్మెన్ నేనన్నది అదే, నీకు వినపడి తప్పేనా? ఇప్పుడు మీకు 2 గుడ్ న్యూస్లు చెప్పడానికి ఇక్కడ పిలిపించాను. పేపర్ వాళ్ళు, పత్రిక వాళ్ళు పెన్లు అవి జాగ్రత్తగా పట్టుకొని రాసుకోండి. మొదటిది, మా కాలేజీలో మాస్టర్గా పనిచేసి మానేసిన రామకృష్ణ గారు తీసుకో. రామకృష్ణ గారు, ఈ రామకృష్ణ గారిని ప్రిన్సిపాల్ గా చేస్తున్నాను. కూర్చోండి. ఇక రెండో గుడ్ న్యూస్, మీ అందరికీ బాగా తెలిసిన ముంత కింద పప్పమ్ముకున్న ముత్యాలకి మా బేబీ రేఖనిచ్చి పెళ్లి చేయ నిశ్చయించుకున్నాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, టీకి వెళ్లే ముందు లాస్ట్ వర్డ్. ఒక్క బీరవాణ్ణి కట్టుకొని దేశానికి సేవ చేయాలనుకున్న మా బేబీ ఆదర్శమే ఈ నిర్ణయానికి కారణం. ఏమిటి మ్యాన్ ఏడుస్తున్నావు? నీ సైకిల్ ఎవరైనా దొంగిలించుకుపోయారా? ఏడుపు కదయా, ఆనందం. మా ముత్యాలు గారు లేడు, మా సన్నాసి వాడు ఇంటికి అల్లుడు అవుతున్నాడంటే సంతోషం పట్టలేకపోతున్నానయ్యా. ఇది కలవనిజమో తెలియటం లేదు. ఒకసారి గెల్లవయ్యా.